మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. ఈరోజు మనము ఫిగర్ ఇట్ అవుట్ 3.1 చూద్దాం. సో ఫిగర్ ఇట్ అవుట్ 3.1 ఒకసారి జాగ్రత్త చూడండి. సపోజ్ యు ఆర్ యూజింగ్ ద నంబర్ సిస్టమ్ దట్ యూజెస్ స్టిక్స్ టు రిప్రజెంట్ నంబర్స్ ఇన్ మెథడ్ 1 వితౌట్ యూజింగ్ ఎయిదర్ ద నంబర్ నేమ్స్ ఆర్ numerals of the Hindu number system. Give a method for adding, subtracting, multiplying and dividing. Two numbers are two collections of sticks. అంటే సపోజ్ యు ఆర్ యూజింగ్ ద నంబర్ సిస్టమ్ స్టిక్స్ అని చూడండి. అంటే మనం ఇప్పుడు ఏమంటుందంటే వాడు నంబర్స్ యూజ్ చేయకుండా, నంబర్స్ యూజ్ చేసి మనకు సబ్ట్రాక్షన్ డివిజన్ మనం చేయొచ్చు. 3-2 లేకపోతే 20-5 ఏదో ఇలా మైనస్ ప్లస్ అని చేయొచ్చు. కానీ ఈ నంబర్స్ యూజ్ చేయకుండా ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్ చేయమంటున్నాడు. ఓకేనా? సో అవి యూజ్ చేయకుండా, నంబర్స్ యూజ్ చేయకుండా చేయమంటున్నాడు. ఒకసారి చూద్దాం. అది స్టిక్స్ కానీ మీరు ఏమైనా యూజ్ చేసుకొని చేయండి అంటున్నాడు. మనం స్టిక్స్తో చేద్దాం. ఓకే, రైట్. చూడండి, వీఆర్ యూజింగ్ ఇక్కడ మీకు 3.1లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నేను ఇక్కడ మీకు ఆన్సర్ ఇచ్చాను. వీఆర్ యూజింగ్ స్టిక్స్ ఓన్లీ టు రిప్రజెంట్ క్వాంటిటీస్. ఈచ్ స్టిక్ ఈజ్ 1 యూనిట్. అంటే ఇక్కడ మనము ఆ ఎంత అయితే ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవి క్వాంటిటీస్ ఎంతో వాటిని స్టిక్స్గా యూజ్ చేస్తున్నాము అని చెప్పేసి నేను ఇచ్చాను. చూడండి ఒకసారి ఎడిషన్. ఇప్పుడు ఎడిషన్ ఎలా చేస్తామో ఒకసారి చూడండి. పుట్ ద స్టిక్స్ ఫ్రమ్ ద కలెక్షన్స్ టుగెదర్ ఇంటూ 1 గ్రూప్. అంటే మనం కొన్ని స్టిక్స్ని కలెక్ట్ చేసి ఒక గ్రూప్ లేదా ఒక పిల్ అంటారు కదా, ఒక పిల్, ఒక అంటే పుల్లలో కట్ట అంటారు కదా, అలా. సో ఇంటూ 1 గ్రూప్, ద రిజల్టింగ్ గ్రూప్ రిప్రజెంటింగ్ ద సమ్. ఓకేనా? చూడండి, పుట్ ద స్టిక్స్ ఫ్రమ్ బోత్ కలెక్షన్స్ టుగెదర్ ఇంటూ 1 గ్రూప్. అంటే ఇప్పుడు మనం 2 గ్రూపులు, ఇదిగో ఇక్కడ సెట్ ఏ ఇది ఒక గ్రూప్ అనుకుందాం, ఇది ఒక గ్రూప్ అనుకుందాం. సెట్ ఏ, సెట్ బి అని రాశాను. ఇక్కడ మీరు కొన్ని ఇక్కడ ఒక 4 కలెక్ట్ చేసాం ఫస్ట్, తర్వాత ఒక 3 స్టిక్స్ కలెక్ట్ చేసాం. చూడండి, ఫస్ట్ గ్రూప్లో ఒక 4 కలెక్ట్ చేశాను, సెకండ్ గ్రూప్లో ఒక 3 కలెక్ట్ చేశాను. ఓకే, ఫస్ట్ గ్రూప్లో 4 కలెక్ట్ చేశాను, సెకండ్ గ్రూప్లో 3 కలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను మొత్తం ఇప్పుడు సమ్, ఇదిగో సమ్ ఏం చేస్తున్నానంటే మొత్తం ఇవి చూపిస్తున్నాను. ఇక్కడ ఉండే 4, ఇక్కడ ఉండే 4, మొత్తం ఎన్ని అయ్యాయి? మొత్తం 7. 1 2 3 4 5 6 7 అయ్యాయి కదా. ఇది ఎడిషన్ అనమాట. ఓకేనా? సో ఇది మీరు రాయాల్సిన ఆన్సర్ ఏంటంటే ఎడిషన్ పెట్టి ఇలా రాయాలి. పుట్ ద స్టిక్స్ ఫ్రమ్ బోత్ కలెక్షన్స్ టుగెదర్ ఇంటూ 1 గ్రూప్. సో ఆ స్టిక్స్ని ఒక గ్రూప్లో చేస్తే అవే సమ్ అవుతుంది అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ చూడండి, ఇక్కడ స్టార్ట్ విత్ ద లార్జర్ గ్రూప్, రిమూవ్ ఫ్రమ్ ఇట్ యాజ్ మెనీ యాజ్ స్టిక్స్ యాజ్ దేర్ ఆర్ ఇన్ ద స్మాలర్ గ్రూప్. అంటే ఇప్పుడు మనం రెండు ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఒక సెట్ ఏలో మళ్ళీ నేను ఒక 5 తీసుకున్నాను, ఇక్కడ ఒక 3 తీసుకున్నాను, సెట్ బిలో ఒక 3 స్టిక్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏవైతే ఎక్కువ దాంట్లో చూడండి, రిమూవ్ ఫ్రమ్ ఇట్ యాజ్ మెనీ స్టిక్స్ యాజ్ దెర్ ఆర్ ఇన్ ద స్మాల్ గ్రూప్. అంటే మనం వీలైనన్ని స్మాల్ గ్రూపులు ఎన్ని ఉన్నాయో అన్ని వీలైనన్ని మనము ఏదైతే ఎక్కువ లార్జర్ గ్రూప్ ఉందో దాంట్లోంచి మనము యాజ్ మెనీ యాజ్ దాన్ని ఏమంటున్నాడు, రిమూవ్ చేసేయాలి. ఓకేనా? ఇందులో ఈ పెద్ద దాంట్లో ఉన్న రిమూవ్ చేసేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 రిమూవ్ చేసేది. ఇది కొంచెం మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 2. సో ఇది ఈ డయాగ్రామ్స్తో మీరు వేసుకోండి, మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. సో బాగుంటుంది, మీకు హ్యాపీగా మార్కులు పడుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు మల్టిప్లై 2 నెంబర్స్, సే గ్రూప్ ఆఫ్ ఎం స్టిక్స్ అండ్ గ్రూప్ ఆఫ్ ఎన్ స్టిక్స్. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ కూడా ఎం స్టిక్స్ ఎన్ స్టిక్స్ అనేది మనం పెట్టుకున్న నేమ్ అనేది మీరు మీ ఇష్టం. ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి అని కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ టేక్ దెమ్ ఎం స్టిక్స్. ఓకేనా? ఇప్పుడు టేక్ ద ఎం స్టిక్స్ ఫర్ ఈచ్ స్టిక్ ఇన్ ద గ్రూప్, మేక్ ఎనదర్ సెట్ ఆఫ్ ఎన్ స్టిక్స్ అనమాట. అంటే ఏమంటుందంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఏవైతే సపోజ్ ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక గ్రూప్లో మీరు 2 స్టిక్స్ తీసుకోండి, ఇంకో దాంట్లో 3 తీసుకోండి. ఇప్పుడు మనం 2 into 3 అని చేయాలనుకోండి. ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి. ఓకేనా? సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇందులో? 3 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి. అంటే ఈ ఫస్ట్ దానికి బదులుగా నేను అంటే 2 into 3 చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ దానికి ఇంటూ 3 చేస్తాను. చూడండి, ఫస్ట్ది ఇవి ఒక 3. ఓకేనా? ఇవి ఒక 3 ప్లస్ మళ్ళీ ఇది ఒకటి 1 ఉంది కదా, ఇది ఒక 3. ఓకేనా? ఇప్పుడు
ఇవి ఎంత అవుతాయి అంటే 6 అవుతాయి. ఓకేనా? అర్థమైందా మీకు? అంటే ఎడిషన్ చేస్తున్నారు కదా అని అనొచ్చు మీరు. సో, ఎడిషన్ కాదు, రిపీటెడ్ ఎడిషనే మనకు మల్టిప్లికేషన్ అవుతుందనమాట. ఓకేనా? రిపిటేషన్ అనమాట. బట్ 2+2+2 అని రాస్తాం కదా! సో, అర్థమైంది కదా! ఒక 3ని 2 సార్లు అంటే ఇక్కడ ఏవైతే లార్జ్ గ్రూప్ ఉన్నాయో అవి ఇక్కడ ఇవెన్ని ఉన్నాయో అన్ని సార్లు మనం యాడ్ చేయడం అనమాట. అదే మల్టిప్లికేషన్ అనమాట. అర్థమైంది కదా మీకు? 2 ఇంటూ 3 సో, ఇదనమాట. సో, మొత్తం ఎన్నొచ్చాయి అంటే 6 వచ్చాయి. ఓకేనా? ఇది. అర్థమైందా లేదా మీకు? సో, ఎం స్టిక్స్, ఎన్ స్టిక్స్ మొత్తం ఎంఎన్ స్టిక్స్ అవుతాయి అనమాట మనకు. అది మనము ఇది మల్టిప్లికేషన్‌లో చూపించాం. అర్థమైంది కదా! సో, ఇక్కడ విషయం ఏంటంటే మీకు ఎడిషన్ లాగా అనిపించినప్పటికి ఇదే మల్టిప్లికేషన్ అనమాట. ఓకేనా? ఎందుకంటే రిపిటేషన్. ఇక్కడ ఎన్నున్నాయో అన్ని సార్లు ఈ ఎక్కువ ఉన్న వాటిని మనము యాడ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. రైట్. నెక్స్ట్ డివిజన్. చూడండి అందులోనే గ్యాదర్ ఆల్ దీస్ గ్రూప్స్ టుగెదర్ ద లార్జ్ కలెక్షన్ ఆఫ్ స్టిక్స్ రిప్రజెంట్ ద ప్రొడక్ట్. అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు అన్నీ కూడా ఏవైతే మనం కలెక్ట్ చేసామో అందులో మొత్తం వచ్చే పెద్ద గ్రూప్ ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అవుతుంది అంటున్నాడు. నెక్స్ట్ డివిజన్ అనమాట. చూడండి, సపోజ్ యూ వాంట్ టు డివైడ్ ఎం ఎం స్టిక్స్ ఇంటూ ఎన్ ఈక్వల్ గ్రూప్స్. అంటే ఇప్పుడులాగే నేమ్ ఎమ్ ఎన్ అని పేరు పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక్క నిమిషం వినండి. lay them m sticks down on one by one into n separate groups, continue until sticks are placed. అంటే ఇప్పుడు అలాగా మన దగ్గర ఎన్ని ఉన్నాయి, m ఉన్నాయి స్టిక్స్, సపోజ్ ఒక 12 ఉన్నాయి అనుకోండి. ఇది 12 ఉన్నాయి కదా స్టిక్స్. ఓకేనా? ఓకేనా? ఈ 12 స్టిక్స్ నేను ఏం చేస్తున్నాను అంటే నేను డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. అంటే 3 3 3 3 అందరికి ఒక కొద్దిమందికి నేను డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? అది ఇక్కడ చెప్తుండే. ఓకేనా? సెపరేట్ గ్రూప్స్ అనమాట. కంటిన్యూ అంటిల్ స్టిక్స్ అయినంత వరకు. ఓకేనా? స్టిక్స్ ఈచ్ గ్రూప్ షో ద కోషియంట్ ఇఫ్ సమ్ స్టిక్స్ రిమైన్ అండ్ అట్ ద ఎండ్ దట్ ఈస్ రిమైండ్. అంటే ఏంటంటే ఒక్కొక్క గ్రూప్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 12 ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఈ 12ని ఇక్కడ మీకు క్లియర్గా చూపించాను, అన్నీ కూడా చూసుకోండి నీట్గా. ఓకే, ఇప్పుడు 12 స్టిక్స్ ఉన్నాయి అబ్బా. ఈ 12 స్టిక్స్ని మనము చూడండి, అవి మొత్తం 12 స్టిక్స్. నేనేం చేశానంటే ఒక గ్రూప్గా పెంచాను. ఒక పర్సన్కి నేను ఒక 4 స్టిక్స్ ఇచ్చాను, ఇంకో పర్సన్కి ఒక 4 ఇచ్చాను, ఇంకో పర్సన్కి 4 ఇచ్చాను. మొత్తం ఇప్పుడు ఏమైంది, సో ఒక్కడికి ఎన్ని వచ్చేసారంటే 4 వచ్చాయి. నేను ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేశాను, ముగ్గురికి చేశాను. బాగా వినండి. ఓకేనా? సో నేను ముగ్గురికి ఇదిగో చూడండి, మీకు డివిజన్ ఎలాగా అర్థమవుతుంది. ముగ్గురికి ఈ 12ని డిస్ట్రిబ్యూట్ చేశాను, అంటే పంచాను. 3 ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి అంటే ఇదిగో ఇది 3 4 12 అనమాట. సో ఇది మనకు వచ్చింది కదా. ఎన్ని వచ్చాయి, ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి అనేది క్వశ్చన్ అవుతుంది. ఏమి మిగలలేదు కదా అంటే ఆన్సర్ ఇంకా 0, ఏమి మిగలలేదు, స్టిక్స్ ఏమి మిగలలేదు. కొన్నిసార్లు మిగలొచ్చు కదా. ఒకవేళ మిగిలితే చూడండి, ఇప్పుడు ఇదిగో 4ని ఏమంటాం సార్, 4 ఈజ్ నోన్ యాజ్ కోషియంట్ అనమాట. అంటే ఈ 4ని కోషియంట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ని మీకు చెప్పాను. సో ఇంకా వేరే చేసుకుంటే వేరే క్వశ్చన్ మారుతుంది. ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఒకవేళ నేను 7 స్టిక్స్ తీసుకున్నాను అనుకోండి. 7 స్టిక్స్ తీసుకుంటే ఇప్పుడు ఎంతమందికి నేను డిస్ట్రిబ్యూట్ చేశానంటే ఒక ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎంతమందికి 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎన్ని? 7. సో ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరికి 2 వస్తాయి. ఇగో 3 2s అంతే కదా. అప్పుడు 6 స్టిక్స్ అవుతాయి. ఓకే, ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కరికి 2 వస్తాయి, ఒక స్టిక్ మిగిలిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు సార్ అంటే, మిగిలిపోయిన దాన్ని ఏమంటారంటే రిమైండర్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మిగిలిపోయిన స్టిక్స్నే రిమైండర్ అంటారు. ఓకేనా? కొన్నిసార్లు రిమైండర్ ఉండిపోవచ్చు కదా, ఎగ్జాక్ట్గా మనకి ఈక్వల్గా ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో 7 స్టిక్స్ ముగ్గురికే పంచగలం. ఓకేనా? ఇంకా ఎక్కువ మందికి పంచలేం కదా. సో అదనమాట. ఇక్కడ ఒక్కటి మిగిలిపోయింది, ఒక్కొక్కరికి 2 చెప్పిన. ఇది డివిజన్. అర్థమైంది కదా ఈ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ సమ్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ సమ్ చూడండి, సెకండ్ సమ్. వన్ వే ఆఫ్ ఎక్స్టెండింగ్ ద నంబర్ సిస్టమ్ ఇన్ మెథడ్ 2 బై యూజింగ్ స్ట్రింగ్స్ విత్ మోర్ దాన్ 1 లెటర్. ఫర్ ఎగ్జాంపుల్, we could use AA for 27. How can you extend this system to represent all numbers? ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి, అందులో మొత్తం చెప్పాము. సో ఇప్పుడు మళ్ళీ అంటే ఏం లేదు ఇక్కడ చెప్తాను, కాకపోతే మీరు ఇంట్రడక్షన్ వీడియో కూడా చూడండి ఒకసారి. ఓకే, సరే. ఇప్పుడు వాడు ఏమంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఇలాగే ఇప్పుడు ఏన్షియంట్ డేస్లో ఏం జరిగేది, మనము నంబర్స్ లేవు, అప్పుడు ఎలా వాళ్ళు వాటిని అంటే నెంబర్స్ని ఎలా ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండే వస్తువులు కానీ లేకపోతే ఏవైనా సరే యానిమల్స్ కానీ ఎలా కౌంట్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు స్టిక్స్ లేకపోతే పెబెల్స్ ఏవో ఒకటి యూజ్ చేసేవాళ్ళు అని చెప్పాం.
లేదు అంటే వాళ్ళు డబుల్స్ ఇవి కాకుండా కొన్నిసార్లు ఆల్ఫాబెట్స్ యూజ్ చేసామని చెప్పాము. అది మెథడ్ 2 అన్నాడు. అదే అనమాట. ఓకే. అందులో చెప్పాము. అయితే ఇప్పుడు మనకి ఎన్ని ఉంటాయి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌లో ఏముంటాయి మనకు తెలుసు కదా మీ అందరికీ. ఏ నుంచి జెడ్ వరకే ఉంటాయి కదా! సో, ఏ నుంచి జెడ్ వరకు అంటే మనం 26ని మాత్రమే కౌంట్ చేయగలం. వాడేమంటున్నాడంటే మిగతావి ఏవైతే ఉన్నాయో అవి వాటిని మనము కౌంట్ చేసి అదే చేయగలమా అన్నట్లు వాడు అడుగుతున్నాడు. ఓకేనా? మిగతా మనం కౌంట్ చేయగలమా అని. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ సో ఇప్పుడు మనము 27 కోసము ఏఏ అని రాయొచ్చు కదా! అలా మీరు రాయగలరా? ఇంకా ఎక్స్టెండ్ చేయగలరా అని అంటున్నాడు. ఓకేనా? చూద్దాం ఒకసారి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 4 ఇలా నంబర్స్ ఇలా అవుతాయి. ఓకే. నెక్స్ట్ లాస్ట్‌కి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 26 ఇక్కడ వరకు ఓకే. అయితే నెక్స్ట్ ఎలా ఎక్స్టెండ్ చేస్తావు నువ్వు? ఎలా రాస్తావు అని అంటున్నాడు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం రాద్దామంటే ఆన్సర్ ఏంటి సార్ అంటే దానికి ఆన్సర్ ఒకసారి చూడండి. ఏఏ అంటే ఎలా ఎక్స్టెండ్ చేస్తానంటే ఇలా చేస్తాను. ఏఏ, బీబీ, ఓకే, సిసి, సో ఆన్, జెడ్ ఆర్ 26 మోర్ అర్థమైందా? 26 మోర్ నెంబర్స్ అంటే 26 కంటే ఎక్కువ నేను ఇలా రాస్తాను అని రాశాను. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను 27 అనేది రాయాలనుకుంటే ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి మీరు మంచిది ఎగ్జాంపుల్. 27 అనే నెంబర్ నేను రాయాలనుకుంటున్నాను. దాన్ని నేను ఎలా రాస్తానంటే ఏఏ అని రాస్తాను. అది 27 అవుతుంది. ఓకేనా? 26 మీరు Z+1 అని రాయొచ్చు కదా అనొద్దు. ఎందుకంటే మరి 1, 2లు యూజ్ చేయకూడదు. ఈ ఏబీసీలే యూజ్ చేయాలి. ఏఏ ఎందుకు సార్ ఏఏ మీకు 27 అయింది సార్ మీరు ఎలా సార్ చెప్పారు అంటే ఒక్కసారి వినండి. ఎప్పుడు కూడా మనం ఒక నంబర్ రాయాలంటే ఇప్పుడు దీని అంటే దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటదంటే ఎప్పుడైనా సరే ఏదైనా నంబరు చూడండి బాగా నెక్స్ట్ 2 గాని 3 డిజిట్స్ గాని మనం ఏఏఏ కూడా రాయొచ్చు. బీబీబీ, ఏసీబీ ఏదైనా రాయొచ్చు కదా! అలా ఏంటంటే దాని మీనింగ్ ఎలా రాస్తామంటే చూడండి దాని కన్స్ట్రక్షను ఆహ్, ఇది చూడండి ఫస్ట్ లెటర్ చూడండి ఎలా రాయాలంటే ఫస్ట్ లెటర్ రాసి ఫస్ట్ లెటర్ ఇంటూ 26 రెండు వచ్చినప్పుడు అనమాట. రెండు వచ్చినప్పుడు ఇలా రాయాలి. ఫస్ట్ లెటర్ ఇంటూ 26 ప్లస్ సెకండ్ లెటర్. అది రాస్తే దాని కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. ఓకేనా? అంటే ఎందుకు అది మీకు 27 అయిందో నేను చెప్తున్నాను మీకు క్లారిటీగా. ఓకేనా? ఫస్ట్ లెటర్ ఇంటూ 26 ప్లస్ సెకండ్ లెటర్. అది మనకు అంటే ఆఫ్టర్ 26 అనమాట ఇది కన్స్ట్రక్షన్. సో ఫస్ట్ లెటర్ ఎంత? ఏ ఉంది. ఏ అంటే ఎంత? 1. ఓకేనా? 1 ఇంటూ 26 ప్లస్ సెకండ్ లెటర్ కూడా ఏనే అది 1. సో 26 1 జా 26 ప్లస్ 1 27 అర్థమైంది అనుకుంటా నేను. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఏబి రాద్దాం. ఇప్పుడు ఏబి ఉంది. ఏబి ఎంత అవుతుంది సార్ అంటే ఇప్పుడే చెప్పాను కదా ఫస్ట్ లెటర్ ఇంటూ 26 ఫస్ట్ లెటర్ ఇంటూ 26 ప్లస్ బి అంటే ఎంత 2 బి ప్లస్ బి 2 అనుకున్నాం కదా ఇప్పుడు 26 ప్లస్ 2 ఎంత అయింది 28. ఓకేనా? క్లియర్ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఏసి నెక్స్ట్ ఏడి ఇవి మీరు చేసే ఆన్సర్లు నాకు ఎంత వస్తాయి మీరు నాకు చేసి చెప్పండి. ఓకే మీరు రాసి నాకు చెప్పండి కామెంట్లో పెట్టండి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేను ఒకవేళ సార్ మరి ఈ ఒక 3 డిజిట్స్ ఇచ్చారనుకోండి సార్ ఇది నిజంగా మీకు తెలియకపోవచ్చు నాకు తెలియదు ఎంత అవుతుందంటే మీరు ఖచ్చితంగా చెప్పలేరనే నేను అనుకుంటున్నాను. 2 వరకు ఓకే. దీనికి ఏంటి ఇప్పుడే చెప్పాను కదా ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏముంది ఇక్కడ చూడండి జాగ్రత్త దీన్ని ఎలా అంటే 1 ఇంటూ ఇది 26 ఇదిగో 26 ప్లేస్లు కదా 26 ఇంటూ 26 అని 2 టైమ్స్ రాయాలి. ఓకేనా? అర్థమైందా? ప్లస్ ఇది రాసి ఇక్కడున్న నంబర్ ఎంత ఉందో అది రాసి మళ్ళీ ఇంటూ 26 రాయాలి. ఓకే లాస్ట్ ఇది ప్లస్ 1 అని రాసిస్తే సరిపోతుంది. ఓకేనా? 2 26లు వస్తాయి. ఒక 20 మొత్తానికి 26 మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్నవి 26 కదా అందుకు. ఓకే అర్థమైంది కదా మీకు? సో ఇలా ఇలా రాయాలి. ఇది దీని మొత్తం సింప్లిఫై చేస్తే ఇది 703 ఎంత వస్తుందో అది వేరే విషయం. ఓకేనా? సరే అర్థమైందా? మీరు ఇప్పుడు నాకు ఏ ఈ ఇదే సేమ్ ఏబి ఏబిబి ఇది ఎంత అవుతుందో నాకు చెప్తారా? సో ఏ 26 ఓకేనా? ఏ అంటే 1 ఇంటూ 26 ఇంటూ 26 మళ్ళీ బి అంటే 2 ఇంటూ 26 ప్లస్ 2 అనమాట. ఇది మీరు సింప్లిఫై చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే రైట్ థ్యాంక్ యూ అర్థమైంది కదా ఇప్పుడు మీకు మీదంతా అవసరం లేదు మీకు ఇందాక చెప్పిన అదే ఆన్సర్ ఒక లైన్ రాసి చూడండి ఇదిగో ఇది రాశాను కదా ఇది చూడండి ఒకసారి ఇది మీ ఆన్సర్ అనమాట. ఓకేనా? అంతే ఇది రాస్తే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు. రైట్ థ్యాంక్ యూ ఇక్కడతో మనకు
సెకండ్ సమ్ అయింది. నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. ఇప్పుడు ఏమంటుందంటే థర్డ్ సమ్ ఒకసారి చూడండి. ట్రై మేకింగ్ యువర్ ఓన్ నంబర్ సిస్టమ్ అంటున్నాడు. అంటే మీ ఓన్గా ఒక నంబర్ సిస్టాన్ని మీరు క్రియేట్ చేయండి అని అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం రాస్తానంటే మై ఓన్, మీరు ఇలా రాసుకోండి ఆన్సరు. మై ఓన్ నంబర్ సిస్టమ్ అని రాయండి. మై ఓన్ నంబర్ సిస్టమ్ అంటే మీరు ఓన్గా తయారు చేయాలట. ఓకేనా. మీకు మీకు నచ్చిన సింబల్ మీరైతే ఒకవేళ నంబర్స్ ఎలా ఇస్తారు, మీరు ఒకవేళ అప్పుడు ఏదో ఇప్పుడు రోమన్ నెంబర్స్ ఉన్నాయి, మనం అన్నీ చెప్పుకున్నాం కదా. మీరు ఎలా ఇస్తారంటే నేను చూడండి మీకు చెప్తున్నాను, మీరు అంటే మీ ఇష్టం, మీరు ఏదైనా రాసుకోండి, బట్ అది మీరే రాయాలి. బట్ మీకు ఒక ఐడియా ఇస్తాను, దాన్ని బట్టి మీరు కూడా కొంచెం డెవలప్ చేసుకోండి, మీ ఓన్గా రాయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. నేను ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ సింబల్ వేస్తాను చూడండి. ఇది 1 అనుకుంటా, జాగ్రత్తగా రండి. ఇది 1, ట్రయాంగిల్ సింబల్ 1 అనమాట. ఒక స్క్వేర్ సింబల్ తీసుకుంటున్నాను, ఏవైనా తీసుకోవచ్చు, మీకు నచ్చిన సింబల్స్ మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఓకే, 5. ఓకేనా. ఇప్పుడు ఈ సర్కిల్ని నేను 10 అనుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ 5 ప్లస్ ఒక 50 అని ఇంకో ఇక్కడ వరకు చాలు అనమాట. ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే అది మీ ఇష్టం. సో ఇది 50 అని తీసుకుంటాను. వీటిని యూజ్ చేసి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇవి నేనేంటంటే సింబల్స్ అనమాట. నేను సింబల్ తీసుకుని ఇప్పుడు నెంబర్ని ఎలా రాస్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని రాయాలి, 12 అనే నెంబర్ రాయాలి. ఎగ్జాంపుల్ చూడండి, 12 అనే నెంబర్ నేను ఇప్పుడు రాయాలి. దాన్ని ఎలా రాస్తానంటే, నా దగ్గర ఏమున్నాయి, దగ్గరగా 10 ఉంది. 10 ఏ సింబల్ ఇది, పక్కన 2 1లు ఉన్నాయి. 1లు ఉన్నాయి ఇక్కడ, మనకి ఏ ప్రాబ్లమ్ లేదన్నమాట. 1 ఏంటంటే ట్రయాంగిల్ సింబల్. ఓకేనా. ఇది 12 అయింది. లేదు ఇంకొక ఎగ్జాంపుల్ 2 అనమాట. ఎగ్జాంపుల్ 2లో చూడండి, ఇప్పుడు సపోజ్ ఒక 65 అనే నెంబర్ రాయాలబ్బా. 65 నేను ఎలా రాస్తానంటే, నేను తీసుకున్న వాటితో నా దగ్గర 50 ఉంది. ఓకేనా. 50 సింబల్ నా దగ్గర ఉంది. ఓకేనా. 50 ఉంది కాబట్టి ఇది 50 ప్లస్ దీనికి ఒక 10 యాడ్ చేయాలి కదా. 50 ప్లస్ 10 60 అవుతుంది. 10 సింబల్ ఆల్రెడీ ఉంది. 10 సింబల్ 65 అంటే ఆల్రెడీ 5 ఉంది. అంతేకాదు 64 రాయాలన్నా ప్రాబ్లం లేదు. 64 రాయాలనుకోండి, ఈ 2 రాసి ఒక 4 లైన్స్, 4 ట్రయాంగిల్స్ వేస్తారు. కొంచెం పెద్దగా అవుతుంది, నో ప్రాబ్లం. మీకు అర్థమైందా. ఇప్పుడు మీరు సపోజ్ 8 రాయాలనుకోండి. 8 రాయాలంటే ఇక్కడ ఎంత ఉంది, 5 ఆల్రెడీ ఉంది. 5 పక్కన 3 ట్రయాంగిల్స్ వేస్తే 8 అవుతుంది. అవునా కాదు, ఇలాగా ఇది 8 అవుతుంది. ఓకేనా. ఇది మీరు రాసుకుంటే మీ ఓన్ నెంబర్ సిస్టమ్ ఇలా రాసుకోండి. ఓకేనా, రైట్. అర్థమైంది కదా అందరికీ. సో సింపుల్, ఏం లేదు, ఇది ఈజీ అనే. సో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీరు కొంచెం సపోర్ట్ చేసి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచిగా మీకు ఇంకా వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.